దీర్ఘకాలిక షాక్ కోగులోపతి మరియు అసాధారణ కోగులోగ్రామ్. దైహిక భారీ రక్తస్రావం విషయంలో ఎర్ర రక్త కణం మార్పిడితో పాటు ప్లేట్లెట్ మార్పిడి అవసరం కావచ్చు. చికున్గున్యా న్యోంగ్ వైరస్ తో దగ్గర సంబంధం ఉన్న ఆల్ఫా వైరస్ వల్ల వస్తుంది. ప్రధాన వాహకం ఏడిస్ ఈజిప్టి దోమ. ముఖ్య లక్షణాలు తీవ్రమైన స్వీయ పరిమితి, అనారోగ్యం, పొదిగే కాలం 2 నుండి 4 రోజులు. తీవ్రమైన కీళ్ల నొప్పితో జ్వరంగా ఆకస్మికంగా ప్రారంభమవుతుంది 4 రోజుల తర్వాత జ్వరం తగ్గుతుంది. 3 రోజులు జ్వరం వస్తుంది. ట్రంక్ మరియు అవయవాల ఎక్స్టెన్సర్, ఉపరితలాలపై దురద మాక్యులోపాపులర్ దద్దులతో జ్వరం తిరిగి వస్తుంది. మరో 3-6 రోజుల తర్వాత జ్వరం తగ్గుతుంది మరియు పూర్తిగా కోలుకుంటుంది. క్రిప్పింగ్ ఆర్థ్రోపతి 4 నెలల వరకు అడపాదడపా సంభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో 5 సంవత్సరాల వరకు. షదేతర చికిత్స కోలుకుంటున్న వ్యక్తులలో తేలికపాటి వ్యాయామాలు మరియు ఫిజియోథెరపీని సూచించవచ్చు. వెచ్చని వాతావరణానికి గురి కావడాన్ని సూచించవచ్చు. బరువు మోయని వ్యాయామాలు, తీవ్రంగా దెబ్బతిన్న కీళ్లలో శస్త్రచికిత్స, అనారోగ్యం యొక్క తీవ్రమైన దశ లక్షణ పరంగా చికిత్స చేయండి. జ్వరం, తలనొప్పి మరియు నొప్పికి పారాసిటమాల్ 1 గ్రా రోజుకు 3-4 సార్లు. ఆస్పిరిన్ తో జియాల్ దుష్ప్రభావాలు మరియు రే సిండ్రోమ్ ప్రమాదం ఉన్నందున ఆస్పిరిన్ మరియు స్టెరాయిడ్ ను నివారించండి. ఆర్థ్రాల్జియా ఇతర షధాలకు వక్రీభవనంగా ఉన్న సందర్భాల్లో ట్యాబ్ హైడ్రాక్సీక్లోరోక్వినైన్ 200 మిల్లీగ్రాములు నోటి ద్వారా రోజుకొకసారి లేదా ట్యాబ్. క్లోరోక్వినైన్ ఫాస్ఫేట్ 300 మిల్లీగ్రాములు రోజుకు 4 వారాల పాటు. హైడ్రాక్సీక్లోరోక్వినైన్ యొక్క దుష్ప్రభావాలలో రెటీనా దెబ్బతినడం మరియు పెరిగిన కాలేయ ఎంజైమ్లుంటాయి. 26